కౌశిక్ రెడ్డి అరెస్టుకు ముందు కొండాపూర్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ బ్రేకింగ్స్ చూస్తున్నాం. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హరీష్ రావుని అడ్డుకున్నారు పోలీసులు. కౌశిక్ రెడ్డి ఇంట్లో ఉన్న హరీష్ ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు హరీష్ రావుకి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. బెడ్రూమ్ లో కూడా పోలీసులు వస్తారంటూ హరీష్ వాదించారు. మేము దొంగలం కాదు, బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులమన్నారు హరీష్. భయపడే వాళ్ళం కాదు, పారిపోయేటోళ్లం అస్సలు కాదు అన్నారు. సీఎం పై ఫిర్యాదు చేస్తే తిరిగి మాపైనే కేసులు పెడతారా అని ప్రశ్నించారు హరీష్ రావు. ప్రజాప్రతినిధి ఆయన ఒక బాధ్యత ప్రజాప్రతినిధి. కంప్లైంట్ చేయడానికి వస్తే ముఖ్యమంత్రి మీద కేసు పెట్టమంటే ఉంటాం, మా మీద కేసు పెట్టుడేందే? మేము ఇచ్చింది కంప్లైంట్. కౌశిక్ రెడ్డి గారు మీ దగ్గరికి కంప్లైంట్ చేయడానికి వచ్చిండు. ముఖ్యమంత్రి నా ఫోన్ ట్యాప్ చేస్తుండు, ముఖ్యమంత్రి మీద కేసు పెట్టమని కౌశిక్ రెడ్డి వచ్చిండు. మీరు కేసు ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ పెట్టండి. ముందు ఆ ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా ముందు కౌశిక్ మీద ఎక్కడ పెట్టారు ఎఫ్ఐఆర్? ఇది ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటి అన్నట్టున్నది మీ పద్ధతి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు. హరీష్ రావు గారు నమస్తే. నమస్తే అండి. హరీష్ రావు గారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఏంటి ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, ఏం జరుగుతోంది? మేము కౌశిక్ రెడ్డి గారిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని తెలిసి ఉదయం నేను కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాను. పోలీసులకు కూడా చెప్పాం, అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా అని నేను అడిగాను. అరెస్ట్ వారెంట్ లేదండి, అవసరం లేదు, మాకు ఎఫ్ఐఆర్ ఉంది అన్నాడు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అని నేను అడిగాను, కానీ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. ఈ రోజు రాష్ట్రంలో ఎంత అరాచక పాలన జరుగుతూ ఉందంటే, ఉదాహరణకు నేను TV9 మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. ఈ రోజు మీరు ఇప్పటి వరకు ఈ దేశంలో ఎట్లా ఉందంటే, చట్టం సుప్రీంకోర్టు చెప్పింది కానీ, భారత రాజ్యాంగం చెప్పింది కానీ, మన రాష్ట్ర హైకోర్టు చెప్పింది కానీ, ఎవరి మీదైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే వెంటనే దాన్ని ఆన్లైన్ లో పబ్లిక్ వెబ్సైట్ లో పెట్టాలని చట్టం చెప్తుంది. మీరు ఈ నిమిషం కొట్టి చూడండి TV9 లో, ఇప్పటికి కూడా కౌశిక్ రెడ్డి ఎఫ్ఐఆర్ ఆన్లైన్ లో లేదు. ఈ రోజు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఉండద్దు, దొరకద్దని చెప్పి మొత్తం రాష్ట్రంలో సర్వర్ డౌన్ చేసిండ్రు. ఇలా ఇప్పుడు మీరు ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్ లో ఏ ఎఫ్ఐఆర్ కూడా కనబడదు, మొత్తం సర్వర్నే డౌన్ చేసిండ్రు. అంటే ఎంత కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మీరు ఆలోచించండి. 3 విషయాలు. ఒకటి, ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ పెట్టకపోవడం. అరెస్ట్ చేసినప్పుడు కుటుంబ సభ్యులకు, ఆయన భార్యకు కానీ కుటుంబ సభ్యులకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి. కానీ వారి సతీమణికి కానీ వారి ఇంట్లో ఎవరికి కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. ఒక కొలీగ్ ఎమ్మెల్యేగా, ఒక సీనియర్ నాయకుడిగా నేను ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. చివరికి అడ్వకేట్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, మేము కౌశిక్ రెడ్డి లాయర్స్ అని చెప్పి వెళ్తే ఆ లాయర్స్ కు కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం లేదు. ఆన్లైన్ లో డౌన్లోడ్ చేద్దామంటే సర్వర్ మొత్తం, రాష్ట్రం మొత్తం సర్వర్ డౌన్ చేసిండ్రు. అంటే ఇక్కడ స్పష్టంగా ఏమర్థమవుతుంది, అయితే అసలు ఎఫ్ఐఆర్ కాపీయే లేదు, ఇప్పుడు మీరు తయారు చేస్తారు, ముందు ఆయన అరెస్ట్ చేసి ఉంటారు. పై నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే ఏ సెక్షన్లు పెట్టాలో తీసుకొని ఎఫ్ఐఆర్ లో ఇప్పుడన్నా ఎఫ్ఐఆర్ తయారు చేస్తారని అర్థం చేసుకోవాలి. ఇలాంటి దృశ్యాలు చాలా చూస్తున్నాం. గతంలో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు. అండ్ ఒక పక్క ఆయన మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. చాలా దురుసు ప్రవర్తన కనిపిస్తోంది కౌశిక్ రెడ్డి దగ్గర. పదే పదే అధికారుల్ని కావచ్చు, పోలీసుల్ని కావచ్చు ఆయన బెదిరిస్తూ మాట్లాడటం. దీని గురించి కౌశిక్ రెడ్డి గారు ఏమీ అనలేదు. ఆయన అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లారు. ఏసీపీ గారిది నేను కంప్లైంట్ ఇవ్వడానికి మీ పోలీస్ స్టేషన్ కి వస్తాను, నాకు అపాయింట్మెంట్ ఇవ్వమంటే మధ్యాహ్నం 3 గంటలకు కౌశిక్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిన కౌశిక్ రెడ్డి గారికి అక్కడికి వెళ్ళేసరికి ఏసీపీ గారు బయటకు వెళ్ళిపోయారు. సిఐ గారు బయటకు వెళ్ళిపోతుంటే, నేను మీ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాను, నేను వస్తా ఉంటే మీరు బయటకు ఎందుకు వెళ్తున్నారు, ఒక్క నిమిషం నాకు టైం ఇచ్చి నా కంప్లైంట్ కాపీ తీసుకొని వెళ్ళండి అన్నాడు. ఇందులో తప్పేముందండి? ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ ఇవ్వడం నేరమా? ముఖ్యమంత్రి మీద నా ఫోన్ ట్యాప్ అవుతుందని కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సింది ముఖ్యమంత్రి మీద, కానీ ఉల్టా కౌశిక్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇలా రాత్రికి రాత్రి 24 గంటల్లో ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరుగుతున్నదే తప్ప ఇంకోటి కాదు. ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలను ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్తున్నాడు, కానీ ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. మా దృష్టిలో ఇది కౌశిక్ రెడ్డి మీద అరెస్ట్ కాదు, ఇది ప్రశ్నించే గొంతు మీద జరుగుతున్న దాడి. ఇది ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ప్రతిపక్షం మీద జరుగుతున్నటువంటి దాడి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటువంటి దాడి. కౌశిక్ రెడ్డికి వ్యక్తిగతం ఏమున్నది ఇలా? కౌశిక్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన కోసం ఏమైనా అడుగుతున్నాడా? కౌశిక్ రెడ్డి ఏమడిగినా మా నియోజకవర్గ దళితులకు దళిత బంధు ఇవ్వండి, దళిత బంధు డబ్బులు నిలుపుదల చేశారు, దాన్ని విడుదల చేయండి అని అడుగుతున్నాడు. తెలంగాణలో పరిస్థితులు చాలా ప్రశాంతంగా ఉన్నా ఏమి చేయడానికి లేక బీఆర్ఎస్ లాంటి
ఇలాంటి ఉద్రిక్తతలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటోంది బీఆర్ఎస్ నేతలది ఒక సాడిస్టిక్ ప్లెజర్ అని సీఎం అన్నారు. ఈ ముఖ్యమంత్రిది సాడిస్టిక్ ప్లెజర్ అమ్మా. తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం మేము 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు ఆనాటి కాంగ్రెస్ పాలనలో, ఉమ్మడి ఆంధ్ర పాలనలో ఆ రోజు కూడా ఈ రకమైన అరెస్టులు, ఈ రకమైన దౌర్జన్యాలు, ఈ రకమైనటువంటి కేసులు, ఈ రకమైన వేధింపులు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి అక్రమ కేసులు, తెలంగాణ ఉద్యమంలో కూడా మేము ఇటువంటి కేసులు చూడలే. రేవంత్ రెడ్డి అలా ఒక సాడిస్టిక్ మెంటాలిటీ, అంటే పగ ప్రతీకారంతో ఆయన ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని జైల్లో వేయాలని చెప్పి ఈ రోజు నా మీద ఇప్పటికి 5 కేసులు పెట్టాడు. ఏం కేసులు అంటే 5 నా మీద? నువ్వు రుణమాఫీ చేస్తా అని చెప్పి 3 కోట్ల దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినవు, 4 కోట్ల ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసినావు రేవంత్ రెడ్డి అంటే, నా మీద యాదాద్రి దేవాలయానికి పోతే కేసు పెట్టినావు నువ్వు. ఇట్లా ఎన్ని కేసులు పెట్టినావు నువ్వు? అన్ని అక్రమ కేసులు. కేటీఆర్ గారి మీద అక్రమ కేసులు పెట్టినావు, ఇలా మా కౌశిక్ మీద అక్రమ కేసులు పెట్టినావు, మొత్తం మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కానీ బీఆర్ఎస్ నాయకుల మీద కానీ ఎన్ని కేసులు పెడతా ఉన్నావు నువ్వు? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లా కేసులు పెట్టలే. తెలంగాణ ఉద్యమానికి మించిన ఒక సాడిస్టిక్ సీఎం ఈయన. ఆ రోజున్న సీఎంల కంటే కూడా ఒక సాడిస్టిక్ గా ఒక ఇందిరమ్మ పాలనలోని ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో ఈ రోజు తలపిస్తా ఉంది. ఆనాడు ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ఎట్లా పెట్టిందో ఇవాళ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అరెస్ట్ చేస్తే ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యరా? సర్వర్ డౌన్ చేస్తారా? ఎఫ్ఐఆర్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు? కుటుంబ సభ్యులకు ఎఫ్ఐఆర్ ఇవ్వరా? ఇది మొత్తంగా దుర్మార్గంగా అప్రజాస్వామికమైనటువంటి పాలన ఈ రోజు కొనసాగుతుంది. ఇంకోటి అడుగుతున్నా, మొన్న రాహుల్ గాంధీ గారు ఒక ట్వీట్ చేసినాడు. ఏమని చేసినాడు ట్వీట్? నేను ఒక ప్రతిపక్ష నాయకుడిని, నన్ను ఎందుకు సంభాల్కు పోనీయరు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారు అడిగినారు. మన రాష్ట్రంలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు ఆ రోజు లగచర్లకు గిరిజన కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తుంటే మరి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారిని గారు అరెస్ట్ చేశారు కదా. రాహుల్ గాంధీకో నీతి, మధుసూదనాచారి గారికో నీతి ఉంటుందా? మరి రాహుల్ గాంధీ గారు నీ ముఖ్యమంత్రిని అడుగు, రేవంత్ రెడ్డిని నిలది, ముందు రాజ్యాంగ పరిరక్షణ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయి. నీ రాష్ట్రంలో నీ కాంగ్రెస్ పాలన అధికారంలో ఉన్న తెలంగాణలో రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ, ఇళ్లలో తలుపులు పగలగొడుతూ, బెడ్రూమ్ లో చొరగొడుతూ, నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు అరెస్టు చేస్తావు. నువ్వు రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు రాహుల్ గాంధీ గారికి ఎక్కడిదని నేను అడుగుతా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ హరీష్ రావు గారు. సో అది ప్రస్తుతం గచ్చిబౌలి పిఎస్ దగ్గర బీఆర్ఎస్ నేతల ధర్నా కూడా కొనసాగుతోంది. హరీష్ రావుని వెంటనే విడుదల చేయాలంటూ పార్టీ కార్యకర్తలంతా కూడా నిరసనలకు దిగారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడి నుంచి బలవంతంగా పోలీసులు తరలిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఇంకా గచ్చిబౌలి పిఎస్ లోని హరీష్ రావు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉదయం కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అయితే ఆయన్ని విడుదల చేయాలంటూ కార్యకర్తలంతా కూడా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.